బీసీల మీద జరుగుతున్న దాడి కుట్ర వంచన కేవలం రాజకీయ పరమో వ్యాపారంగానో అభివృద్ధి పరంగానో మాత్రమే కాదు. మనందరం చూసినట్టయితే బీసీల మీద అణచివేత ధోరణి విద్యార్థి దశ నుండినే మొదలవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్ లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను.